సార్ మన నెక్స్ట్ క్వశ్చన్ చాలా మందికి ఫేస్ రెడ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళు బయటికి ఎక్కడికెళ్ళినా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎండ తాకిందనుకో వాళ్ళకు మండుతుంది ఫేస్. దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా సార్ మన దగ్గర? ఉంటాయండి. సన్ స్క్రీన్ అని ఒక రకమైన మందులు దొరుకుతాయి. ఈ సన్ స్క్రీన్ రాసుకున్నప్పుడు వాళ్ళకి మంటలు అవి తక్కువ ఉంటాయి. తర్వాత ఎవరు కూడా డైరెక్ట్ సన్‌లోకి వెళ్ళినప్పుడు ఈవెన్ నార్మల్ పర్సన్స్ కూడా కొంత మంట వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు ఇండియాలో ఏంటంటే ఒక్కొక్కసారి అది 45, 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దాకా కూడా పోతుంది. కనుక కొంచెం నీడగా ఉంచుకోవాలి. ఛత్రి కానీ, హ్యాట్ కానీ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. మరీ ఎక్కువ ఎండ ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి ఎండలో తిరగడము. సో, సన్ బర్న్స్ కూడా అవుతాయి. ఒక్కొక్కసారి బాగా మంట వచ్చేసి ఒక రకమైన మనం ఎట్లా అయితే ఫైర్‌లో వెళ్ళినప్పుడు ఎలా అయితే కాలిపోతుందో అలా కాలి కూడా పోతుంది. కొద్దిపాటి ఎండలో తిరిగినప్పుడు ట్యానింగ్ వస్తుంది. ట్యానింగ్ కూడా ఒక మంచిదే. సో, సామాన్యంగా బాగా తెల్లగా ఉన్నవాళ్ళు ట్యానింగ్ కావాలని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో, అమెరికాలో ఉండే వాళ్ళకి ఏంటంటే చర్మం చాలా తెల్లగా ఉంటుంది. వాళ్ళకి కొద్దిపాటి బ్రౌన్ కలర్ వస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ. మనకేమిటంటే తెల్లగా ఉంటే అది పందైనా కూడా గొప్పగా కనబడుతుంది. సో, తెల్ల పందికున్న డిమాండ్ నల్ల పందికి ఉండదు మన దేశంలో. సో, కలరు సోలార్ ఎక్స్‌పోజర్‌ని బట్టి వస్తది. జెనెటిక్ మన తండ్రి తాతల్ని బట్టి వస్తది. ఇప్పుడు నీగ్రోస్ అని ఉంటారు, నల్లగా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా నల్లగా ఉంటారు. వాళ్ళ హెయిర్ కూడా ఇలా వాళ్ళ ఫీచర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మిగతా హ్యూమన్ బీయింగ్స్. కనుక వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు. కలరు నల్లగా ఉన్నంత మాత్రాన వాళ్ళకు తెలివి లేదనో, వాళ్ళు మనకన్నా తక్కువ ఉంటారనో అనుకోవడం పొరపాటు. యూజువల్‌గా నీగ్రోస్‌కు మంచి మజిల్స్ కూడా ఉంటాయి. సో, కలర్ కన్నా కూడా మనిషి క్యారెక్టరు, మనిషికి ఉండేటువంటి ఎక్సర్సైజెస్, బాడీ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కలరు ఎవరికైతే సన్ ఎక్స్‌పోజర్ వల్ల ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళు సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. డైరెక్ట్ సన్ అవాయిడ్ చేయాలి. ఈవెన్ అల్ట్రావైలెట్ ఇట్లాంటి ఎలక్ట్రికల్ బల్బ్స్ కింద కూర్చున్నప్పుడు కూడా కొద్దిపాటి బర్న్స్ రావచ్చు. కనుక దే షుడ్ స్టే ఇన్ కోల్డ్ అట్మాస్ఫియర్ యాస్ ఫార్ యాస్ పాసిబుల్. ఓకే సార్. చాలా మందికి పింపుల్స్ అయితుంటాయి ఫేస్ పైన. అవి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. ఇలా పెయిన్‌ఫుల్‌గా ఉండకుండా ఏమైనా సొల్యూషన్ ఉందా సార్ దానికి? చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ అది హార్మోన్స్ తోటి వస్తుంది ఆ ఏజ్‌లో. పింపుల్స్ కోసమని మనం ఎక్కువ గనుక హార్మోన్స్ వాడితే ఒక్కొక్కసారి మేల్ హార్మోన్స్ తగ్గిపోయి వాళ్ళకసలు శృంగారంలో పాల్గొనే శక్తి కూడా లేకుండా పోతుంది. కనుక ఈ పింపుల్స్ కోసము గానీ, హెయిర్ కోసమని బాల్డ్ హెడ్ కొద్దిమందికి ఉంటుంది. దానికోసం గానీ వాడే మందులు చాలా జాగ్రత్తగా, చాలా తక్కువ మోతాదులో వాడుకోవాల్సి వస్తుంది. కొద్దిమంది హెయిర్ లేదని చెప్పి వాళ్ళకి ఫినాస్ట్ అనే టాబ్లెట్ పెడుతుంటారు. ఈ పింపుల్స్ కోసం కూడా కొన్ని డ్రగ్స్ పెడుతుంటారు. ఈ డ్రగ్స్ అన్నిటి కూడా సెక్స్‌ని తగ్గించే అవకాశం ఉంటుంది కనుక మినిమమ్ డోస్ వాడుకోవాలి. ఎక్కువ రోజులు వాడొద్దు. తర్వాత ఈ పింపుల్స్ వచ్చేవాళ్ళు ఫ్రీక్వెంట్‌గా శుభ్రం చేసుకుంటే సరిపోతది. సోప్‌తో కడుక్కోవడం రోజుకు 3, 4 టైమ్స్ కడుక్కుంటే పింపుల్స్ తక్కువ ఉంటాయి. ఆయిలీ ఫుడ్స్ తక్కువ తినాలి. ఆయిల్ సీక్రెషన్ కాకుండా చూసుకోవాలి. పింపుల్స్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి అందులో చీమ్ పట్టడము, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. 3, 4 డేస్ మాత్రలు వాడుకుంటే యాంటీబయాటిక్స్‌తో ఆ ఇన్ఫెక్షన్ పోతుంది. బట్ జనరల్‌గా పింపుల్స్ అనేటివి ఏజ్ రిలేటెడ్ కనుక వీ షుడ్ ఇన్వైట్ ఇట్. దట్స్ ఎ సైన్ ఆఫ్ యూత్‌ఫుల్‌నెస్. వాడు యంగ్‌గా ఉన్నప్పుడు వాడికి పింపుల్స్ రావడం అనేది సహజం. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఓకే సార్. మన నెక్స్ట్ క్వశ్చన్. ఫేస్ పైన పింపుల్స్ వస్తాయి. ఆ పింపుల్స్‌ని గిచ్చడం గానీ, కట్ చేయడం గానీ చేయటం వలన మచ్చలైతే ఏర్పడతాయి. అలా మచ్చలు ఏర్పడ్డాయి అవి అసలు పోనే పోవు. దీనికేమన్నా రీజన్స్ ఉన్నాయా సార్? వాటిని సహజంగా వదిలేస్తే సామాన్యంగా పింపుల్స్, మచ్చలు రావు. వాటిని మనం గెలికినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చేసి కట్ చేసినప్పుడు గానీ, గోరుతో గిల్లినప్పుడు గానీ ఇన్ఫెక్షన్ వచ్చేసి అక్కడ మచ్చ తయారవుతుంది. ఇలాంటి మచ్చలు రాకుండా ఉండాలంటే గిల్లడము ఇట్లాంటివి చేయకూడదు. ఒకవేళ ఆల్రెడీ మచ్చలు వచ్చి ఉంటే లేజర్ ట్రీట్మెంట్‌తో వాటిని తీసేయొచ్చు. సో, ఈ కాలంలో ఇవన్నీ కూడా సాధ్యమే. లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్. ఆల్మోస్ట్ చిన్న చిన్న టౌన్స్‌లో కూడా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. కనుక లేజర్‌తో తీసేయొచ్చు. అసలు ఫేస్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ కన్నా కూడా మజిల్స్‌కి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్లే మనిషి ఎక్కువ అందంగా కనబడతారు. చాలామంది అనుకుంటారు ఫేస్‌ను మాత్రం మెయింటైన్ చేసుకుందామని. ఫేస్‌ను మెయింటైన్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళకు బాడీ షేప్ గానీ ఇవన్నీ సరిగ్గా లేకపోతే ఎంత కాస్ట్లీ బట్టలు కట్టుకున్నా వాళ్ళు దే డు నాట్ లుక్ అట్రాక్టివ్. మనిషి అట్రాక్టివ్‌గా కనబడాలంటే
మంచి శరీర సౌష్ఠవము, మజిల్స్ ఎక్కడ ఉండాలో ఎంత ఉండాలో అంత ఉంటే సరిపోతుంది. సో ఫేస్ కన్నా కూడా క్యారెక్టరు, తర్వాత బాడీ స్ట్రెంగ్త్, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం మంచిది. ఓకే సార్. చాలామంది అమ్మాయిలకు గానీ, అబ్బాయిలకు గానీ చూస్తున్నాము ఫేస్ పైన హెయిర్స్ వస్తూ ఉంటాయి. ఫేస్ పైన గానీ, మన కాళ్ళ పైన, చేతుల పైన. ఈ హెయిర్స్ తీసేసిన తర్వాత, రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా మంచిగా కనబడకపోవడం వలన ఇలా అవుతున్నాయని కొన్ని కేసెస్ అయితే చూస్తున్నాము. ఇలా హెయిర్స్ ఎందుకు వస్తాయి సార్ అసలు? ప్రతి మనిషి శరీరంలో మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ అని 2 ఉంటాయి. మగవాళ్ళకు మేల్ హార్మోన్ ఉంటుంది, కొద్దిపాటి ఫీమేల్ హార్మోన్ ఉంటుంది. అమ్మాయిలు కూడా కొద్దిపాటి మేల్ హార్మోన్, కొద్దిపాటి ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి వీటి బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినప్పుడు హెయిర్ వస్తూ ఉంటుంది. ఈ ఎక్సెసివ్ హెయిర్, ఫేషియల్ హెయిర్ కూడా రావచ్చు. చాలామంది అమ్మాయిలకు అది కొంచెం ఎంబరాసింగ్గా ఉంటుంది ఫేషియల్ హెయిర్. అబ్బాయిలకేమో ఫేషియల్ హెయిర్ చాలా గొప్పగా ఫీల్ అవుతారు, పెద్ద పెద్ద మీసాలు, గడ్డాలు ఇవన్నీ పెంచుకోవడానికి. సో ఫేషియల్ హెయిర్ అమ్మాయిలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది రాకుండా పోతుంది. తర్వాత ట్రెడిషనల్గా వాడే పసుపు వల్ల కూడా ఈ హెయిర్ రాకుండా ఉంటాయి. సో మన ట్రెడిషనల్ యూసేజెస్, మన ఇంట్లో వాడే వస్తువుల వల్ల కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనికోసమని కాస్ట్లీ ఆయింట్మెంట్స్, కాస్ట్లీ మందులు కొనుక్కోక్కర్లేదు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అప్పుడు కెరీర్ డెవలప్ చేసుకోవాల్సిన వయస్సు 19-20 ఏళ్ళ వయసులో, అదే వయసులో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో దట్ కాజెస్ లాట్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్. సో కబీర్ దోహా ఒకటి ఉంది, మోల్ కరో తల్వార్ కా పడా రహందో మియాన్. దాని అర్థం ఏమిటి అంటే, కత్తికి విలువ వేయాలి, ఒరకు కాదు. ఒర అంటే కత్తి పెట్టుకునే బాక్స్ లాంటిది. సో మనిషి క్యారెక్టరు, నాలెడ్జ్ వాటికి ఇచ్చుకోవాలి. ఈ ఫేషియల్ మీద వచ్చే హెయిరు, వీటి గురించి చాలా టైం వేస్ట్ చేసుకోకుండా, ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూత్కే ఉంటాయి కనుక అదే టైంలోనే వాళ్ళు కెరీర్ డెవలప్ చేసుకోవాలి. అదే టైంలో వాళ్ళకి సరిగ్గా చదువుకుంటే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. అదే టైంలో సరిగ్గా చదువుకోకపోతే వాడు బిల్ కలెక్టర్ అవుతాడు. ఐఏఎస్ కావాల్సిన వాడు బిల్ కలెక్టర్ అయిపోతాడు, లేదా అసలు ఉద్యోగమే లేకుండా పోతుంది. కనుక మోల్ కరో తల్వార్ కా, మనం వికారంగా ఉన్నా, అందంగా ఉన్నా, అందంగా లేకపోయినా కెరీర్, ఉద్యోగము, సంపాదన, వీటితోటి మనిషికి విలువ వస్తుంది సొసైటీలో. సార్ చాలామంది ఆడవారు ఈ హెయిర్ రిమూవ్‌కి అంటే ఫేస్ పైన గానీ, కాళ్ళ పైన గానీ వీటని ఒక స్టిక్కర్, గమ్మున్న స్టిక్కర్‌ని వాడుతున్నారు. అలా వాడడం వలన ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? దానివల్ల హెయిర్ తగ్గిపోతుందని ఏమన్నా ఉంటుందా సార్? హెయిర్ తగ్గదు. ఆ టైంలో మాత్రమే అది కొన్ని పీకేస్తుంది. అలా పీకినప్పుడు వాళ్ళకి పాపం నొప్పి కూడా జరుగుతూ ఉంటుంది. సో అది టెంపరరీ ప్రక్రియ. మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ కొన్ని వస్తుంటాయి. సో వాటిని యాక్సెప్ట్ చేసుకొని మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం మంచిది. మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అవి తీసేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్గా వాటిని ఇగ్నోర్ చేసుకొని చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే వృద్ధిలోకి వస్తారు.